హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. అండ్ ఎంతమంది మళ్ళీ రీస్టార్ట్ చేశారు నీ 2026కి, ఎంతమంది లాంగ్ టర్మ్ ఆఫ్లైన్ బ్యాచ్లో జాయిన్ అయ్యారు అండ్ ఆన్లైన్ బ్యాచ్లో జాయిన్ అయ్యారో కింద కామెంట్ చేసేయండి. నేనైతే ఇవాళ లీషుతో కంబైన్ స్టడీస్ చేస్తున్నాను. నేను చదివేటప్పుడు తనకి కానీ బుక్స్ పెట్టి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటాను. సమ్ టైమ్స్ యాక్టివిటీస్, సమ్ టైమ్స్ బుక్స్ అనమాట. అండ్ తను బుక్స్లో ఉన్న ప్రతి ఒక్కటి చెప్పేస్తుంది. ఇంకా తనకి ఎక్కువ మాట్లాడడం రాలేదు, బట్ చూపిస్తుంది ఏది ఏది అనేసి. ఒకసారి మీరు చూసేయండి. అన్ని చెప్పేసావు లడ్డు, అన్ని చెప్పేసావు, అన్ని నేర్చుకునేసినావు. ఫాస్ట్ గా అడుగుతాను, ఫాస్ట్ గా చెప్పేస్తావా? ఓకే ఓకే, నేను అడిగి వెర్ ఇస్ యాపిల్, వెర్ ఇస్ డోనట్, వెర్ ఇస్ క్యాట్, వెర్ ఇస్ బెలూన్. ఏ గుడ్ గర్ల్. ఇప్పుడు నెక్స్ట్ పేజ్. వెర్ ఇస్ కప్ కేక్, వెర్ ఇస్ కప్. ఓకే ఓకే, వెర్ ఇస్ కప్ కేక్, వెర్ ఇస్ బాల్, వెర్ ఇస్ ఏరోప్లేన్, వెర్ ఇస్ కార్. ఇప్పుడిప్పుడే లీక్షుకి మాటలు వస్తున్నాయి. కొన్ని సింపుల్ వర్డ్స్ అయితే పలుకుతుంది, లైక్ బనానా, గువా, యాపిల్, ఇలాంటి సింపుల్ వర్డ్స్ అయితే చెప్తుంది. బట్ అన్ని రికగ్నైజ్ చేస్తుంది అనమాట ఏది ఏది అనేసి. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తే నీ 2026కి ఇప్పటి నుంచి కన్నా ఫిజిక్స్ 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నట్లయితే ఎలా చదవాలి, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అలాగే నీట్ ఫిజిక్స్లో ఎలా మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేసి ఇది వరకు కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా. సో ఇవాళ ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను, లైక్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఏ సబ్జెక్ట్లో అయినా మనం ప్రో అవ్వాలి అనుకుంటే ఫస్ట్ నుంచి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అసలు అందరూ బేసిక్స్ బేసిక్స్ అంటున్నారు. అసలు ఏంటి బేసిక్స్ అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా. బేసిక్స్ అంటే ఏం లేదు, స్టార్టింగ్ టేబుల్స్ దగ్గర నుంచి రూట్స్, స్క్వయర్స్, క్యూబ్స్, ఎల్సిఎంస్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, పవర్స్, పవర్ మల్టిప్లికేషన్, పవర్ డివిజన్స్, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, సైన్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా అంటే ఏంటి, టాన్ థీటా అంటే ఏంటి, వాటి ఫార్ములాస్ ఏంటి, వాటి రూట్ వాల్యూస్ ఏంటి, అలాగే 0 డిగ్రీస్ని రేడియన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, రేడియన్స్ నుంచి డిగ్రీస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, యూనిట్స్ ఏంటి, వాటి యొక్క డైమెన్షన్స్ ఫార్ములాస్ ఏంటి, అలాగే కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి, లైక్ పైకి వాల్యూ ఏంటి, ఈకి వాల్యూ ఏంటి, వాటి యొక్క కాన్స్టెంట్ వాల్యూస్ ఖచ్చితంగా గుర్తుపెట్టాలి. అలాగే 1 అవర్ అంటే ఏంటి, 1 అవర్ ని ఎన్ని మినిట్స్, 1 మినిట్ కి ఎన్ని సెకండ్స్, దీంతో పాటు 1 కేజీ అంటే ఏంటి, 1 మిల్లీమీటర్ ఏంటి, నానోమీటర్ ఏంటి, పీకోమీటర్ ఏంటి, మెగామీటర్ ఏంటి, మైక్రోమీటర్ ఏంటి, వీటి యొక్క వాల్యూస్ అన్ని కాన్స్టెంట్ గా మనం స్పీడ్ అప్ గా నేర్చుకోవాలి. ఇవన్నీ ఎంత ఫాస్ట్ గా మనము ఆన్సర్ చేయగలిగితే అంత ఫాస్ట్ గా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతాం. సో దానికి అందరూ చెప్పేది బేసిక్స్ పైన మంచి ఫౌండేషన్ ఉండాలి. మనం ఎంత బాగా బేసిక్స్ అనేటివి నేర్చుకుంటే ఎంత స్పీడ్ గా మనం ఆన్సర్ చేయగలిగితే అంత స్పీడ్ గా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేయగలుగుతాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బయాలజీలో మనం మొత్తం థియరీని చదువుతాం. సో థియరీ బేస్ లోనే అన్ని ఎంసీక్యూస్ ని అటెంప్ట్ చేస్తాం. కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి మిక్స్డ్ ఉంటది, లైక్ కొంచెం థియరీ పార్ట్, అలాగే ఆర్గానిక్ లో కొన్ని ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్స్, ఫిజికల్ కెమిస్ట్రీలో కొన్ని ప్రాబ్లమ్స్ బేస్డ్ ఉంటది. బట్ ఫిజిక్స్ విషయానికి వచ్చేసరికి ఎంత కాన్సెప్ట్ ని నీట్ గా అర్థం చేసుకున్నా కానీ, ఎన్ని ఫార్ములాస్ ని మొత్తం అన్ని నేర్చేసుకున్నా కానీ, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ని ఫస్ట్ అనలైజ్ చేయాలి. ఆ క్వశ్చన్ మనకి ఎంత బాగా అర్థమైతేనే దాని నుంచి మనం వాల్యూస్ అన్ని డ్రా చేసుకొని ఎక్కడెక్కడ ఏ వాల్యూస్ ఇచ్చారు అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటేనే మనకి దానికి రిలేటెడ్ ఫార్ములా రికగ్నైజ్ అయ్యి మనం ఆన్సర్ ని సబ్స్టిట్యూట్ చేయగలం, లైక్ ఆన్సర్ మనకి వస్తుంది. సో దీంట్లో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి, ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చారు, దాని నుంచి మనం ఎక్కడెక్కడ ఏవేవి సబ్స్టిట్యూట్ చేయాలి అనేది చాలా అంటే చాలా బాగా తెలిసి ఉండాలి. దీన్ని తెలిస్తే ఫిజిక్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని ఆల్మోస్ట్ చెయ్యొచ్చు అనేది నా ఒపీనియన్. సో ఫైనల్ గా ఫిజిక్స్ లో మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, లేదంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. బేసిక్స్ లో ఎంత పర్ఫెక్ట్ ఉంటే, ఎంత స్పీడ్ గా ఆన్సర్ చేయగలిగితే అంత ఫాస్ట్ గా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలుగుతాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, కాన్సెప్ట్ ని కంప్లీట్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే కాన్సెప్ట్ తెలుగులో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు మీ లాంగ్వేజ్ లో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మంచిగా అటెంప్ట్ చేయగలుగుతాం. అలాగే ప్రతి చాప్టర్ కి రిలేటెడ్ కాన్సెప్ట్స్ కి ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో ఆ ఫార్ములాస్ మొత్తం నీట్ గా బాక్సెస్ పెట్టేసి మంచిగా ఫార్ములాస్ కి ఒక బుక్ పెట్టేసేయండి. దాంట్లో నుంచి రివిజన్ చేస్తూ ఉంటే ఫార్ములాస్ పైన మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటి, క్వశ్చన్ ని అర్థం చేసుకోవడం రావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్వశ్చన్ లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అలాగే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని ఇచ్చారు, అలాగే
హైట్ టవర్స్ హైట్ ఒకటి H1 అలాగే H2 లైక్ ఒక షార్ట్ టవర్ అలాగే ఒక టాల్ టవర్ ఉంది అనేసి అని చెప్పారు. సో అలాగే తీటా వచ్చి 60 degrees ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ వాల్యూస్ ఇచ్చారు, నేను ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇవన్నీ వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వాల్యూస్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నప్పుడు ఎలా లైన్ డ్రా చేయాలి, అలాగే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నప్పుడు ఎలా లైన్ డ్రా చేయాలి, H1 టవర్ షార్ట్ టవర్ అంటే H1, లాంగ్ టవర్ అంటే H2, అలాగే వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ D. ఇలాగా మనం నేర్చుకుంటూ వచ్చామనుకోండి ఫిజిక్స్ లో ఫార్ములాస్ కానీ చేసేయచ్చు అన్నది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. అండ్ ఎవరికైనా కానీ ఫస్ట్ అయితే దాన్ని కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటది, బట్ చేస్తూ ఉన్న కొద్దీ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉన్న కొద్దీ ఇవన్నీ కొంచెం అలవాటు అవుతాయి అన్నది నా ఒపీనియన్. అలాగే నేను కానీ పెద్ద ప్రో ఏం కాదు ఫిజిక్స్ లో, నేను కానీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అలాగే ఈ మధ్య నేను నేర్చుకున్న వాటిలో ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ లో నేను తెలుసుకున్న విషయాలు మీతో కానీ షేర్ చేస్తే మీరు కానీ ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉంటే యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో క్వశ్చన్ ని అర్థం చేసుకోవడం రావాలి, క్వశ్చన్ నుంచి ఎలా ఏవేమి సబ్స్టిట్యూట్ చేయడం రావాలి, దానికి రిలేటెడ్ ఫార్ములా రావాలి, దాని నుంచి మొత్తం మనం బేసిక్స్ అనేది మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే ఫాస్ట్ గా ఆన్సర్ చేసి ఫాస్ట్ గా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అయితే చెప్పగలుగుతాం. సో ఓవరాల్ గా ఇదన్నమాట. ఇంకా బుక్స్ విషయానికి వస్తే కాలేజ్ వాళ్ళు మనకి కొన్ని బుక్స్ ఇస్తారు కదా, ఆబ్జెక్టివ్ బుక్స్. సో వాటి నుంచి స్టార్ట్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఎక్స్ట్రా సిలబస్ కావాలి అనుకున్నప్పుడు కాలేజ్ వాళ్ళు ఇచ్చే స్టడీ మెటీరియల్స్ లోనే సినాప్సిస్ లోనే మొత్తం ఉంటుంది ఎక్స్ట్రా సిలబస్ మొత్తము, అక్కడ ట్రై చేయండి. అలాగే స్టార్టింగ్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన స్టడీ మెటీరియల్స్ నుంచి స్టార్ట్ చేయండి, బికాస్ కొంచెం ఈజీగా ఉంటాయి అండ్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. ఒకవేళ మనకి ఏదైనా రాకపోయినా కానీ సో ఆన్సర్స్ అక్కడే ఉంటాయి కదా పక్క పేజెస్ లో, వాటిని చూసి నేర్చుకుంటూ ఉండండి. సో ఇలా చేస్తూ ఉండగా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి, కొంచెం లేటరల్ గా థింకింగ్ అనేది వస్తుంది అనమాట. కొన్ని చేస్తూ ఉండగానే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా చేసేయగలుగుతాం, కొంచెం టఫ్ అయినా ఈజీ అయినా కానీ చేసేయగలుగుతాం. సో స్టార్టింగ్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ నుంచి స్టార్ట్ చేయండి. అఫ్ కోర్స్ ఆ మెటీరియల్స్ సరిపోవు కాబట్టి అదర్ సోర్సెస్ కానీ మనం ట్రై చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు శ్రీ చైతన్య ఆర్ నారాయణ అయింటే వీటితో పాటు అలైన్ కానీ ట్రై చేయండి, చాలా బాగుంది. అలాగే ఎన్సీఆర్టీ పంచ్ కానీ బాగుంది. సో ఇవి కాకుండా కొంచెం డీప్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే ఫిజిక్స్ ఎర్లర్లెస్ బుక్ బాగుంటుంది. ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిందే హెచ్సి వర్మ కానీ బుక్ చాలా బాగుంటుంది. సో వీటితో ఇలా స్లోగా స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి స్టడీ మెటీరియల్స్ నుంచి కొంచెం డీప్ గా కాన్సెప్ట్స్ వరకు వెళ్తే బాగొస్తుంది అన్నది నా ప్లాన్ అనమాట. సో నేనైతే ఇదే ప్లాన్ ని ఫాలో అవుతున్నాను. చూడాలి ఎంతవరకు మార్క్స్ ని గెయిన్ చేయగలను అనేసి. అలాగే బేసిక్స్ అనేటివి సరిగా రావట్లేదు, ఎంత చదువుతున్నా కానీ మర్చిపోతున్నాను అనేసి అనుకుంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బయాలజీ థియరీ సబ్జెక్టు, థియరీని చదివినట్లు ఫిజిక్స్ ని చదవలేం. పెన్ పేపర్ పెట్టి ప్రాక్టీస్ చేస్తేనే మనకి గుర్తుంటది. సో మీకు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ లైక్ బేసిక్స్ నుంచి అయినా కానీ 10 సార్లు, 1కి 10 సార్లు రిపీటెడ్ గా రివిజన్ చేస్తూ ఉండండి. రివిజన్ చేయడం అంటే చదవడం కాదు, ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ చేస్తేనే మనకు అలవాటు అవుతుంది, అదే మనకి ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ వస్తేనే మనము ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా కానీ అటెంప్ట్ చేయగలుగుతాము. సో నేనైతే ఫస్ట్ ఈ వీక్ మొత్తం చదివినట్టు ఏదైతే ఉన్నాయో బేసిక్స్ నుంచే నేను స్టార్ట్ చేశాను. సో ఈ వీక్ మొత్తం చదివిన క్వశ్చన్స్ లైక్ బేసిక్స్ అయినా సరే 1కి 2 సార్లు చదువుతున్నాను, దానికి రిలేటెడ్ ఎంసీక్యూస్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సో ఇలా జరుగుతుంది నా ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో కింద కామెంట్ చేసేయండి. సో ఓవరాల్ గా ఫిజిక్స్ లో మంచి మార్క్స్ రావాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి, బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ మంచిగా నేర్చేసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా బాక్సెస్ పెట్టేసి. అలాగే కాన్సెప్ట్ ని డెప్త్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇచ్చిన క్వశ్చన్ ని కంప్లీట్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, అలాగే అంత ఫాస్ట్నెస్ అనేది పెరుగుతుంది. సో నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్ గా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.